బాగున్నారండి. మీరు అంతా ఏం చేస్తున్నారు? ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తీసుకుని కరివేపాకు పచ్చడి అండి. ఆరోగ్యానికి చాలా మంచిది, కంటికి చాలా మంచిది. కంటి చూపు బాగా కనిపిస్తుంది కదండి కరివేపాకు తింటే. కూరల్లో ఎక్కువ పక్కకు తీసి పడేస్తుంటాం కాబట్టి ఇలా శుభ్రంగా కరివేపాకు అంతా తీసుకుని నేను ఉప్పు వేసుకుని నీటిలో నానబెట్టేశానండి. అలాగా ఎప్పుడైతే అరగంట నానబెడతానండి, ఇలాగ అరగంట సేపు వరకు నానబెట్టుకున్నాను. ఎందుకంటే శీతాకాలం కదండి, చిన్న చిన్న ఆకంతా కూడా పురుగు పడుతున్నట్టుగా ఉంటుందండి. అందుకని ఇప్పుడు కూడా ఏ ఆకుకూర అయినా కరివేపాకైనా ఏదైనా సరే ఇంట్లో పెంచుకున్న చెట్లైనా శుభ్రంగా నానబెట్టుకోవడం. బయటదైతే ఇంకా ఎక్కువగా మనం ఉప్పు వేసుకుని నానబెట్టుకోవాలండి. బయట కొనుక్కున్నవి అయితే శుభ్రంగా నేను ఒక అరగంట నానబెట్టేసుకుని కరివేపాకు అంతా శుభ్రంగా ఉడకబెట్టేసుకున్నానండి. ఎండుమిరపకాయలు, మినపప్పు, జీలకర్ర, కొంచెం తాలింపుకి వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను వెల్లుల్లిపాయలు వేసుకోలేదండి. చూసారా, మినపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, చిన్న అల్లం టేస్ట్ కోసం వేసానండి. చూసారా మురికి ఎంత వచ్చిందో. అలా నేనైతే 2-3 సార్లు కడుక్కున్నానండి. మళ్ళీ నానబెట్టిన కరివేపాకులోనే ఎంత చూసారా మట్టి మురుకు ఎంత వచ్చేసిందో. అలా అంత ఉంటుందండి డస్ట్, మనకు తెలియకుండా అదంతా కడుపులోకి వెళ్ళిపోతుంది. మనం కానీ ఏమాత్రం సింక్ దగ్గర చాలామంది సింక్ దగ్గర ఇలాగ కడిగేసి వేస్తుంటారు. అది చాలా తప్పండి. ఆకుకూరలు ఏదన్నా సరే 2-3 సార్లు చూసారండి. అలా 3 సార్లు కడిగానండి. అంత నల్లగా వచ్చేసింది. పైన బోల్డ్ డస్ట్ పట్టేసి ఉంటుందండి. శీతాకాలం బాగా ఎక్కువ. అందులోకి పురుగు మందులు ఎక్కువ కొడుతుంటారు కదండి రైతులు. ఎవరైనా సరే పెంచడానికి అమ్మకానికి ఎవరైనా సరే పురుగు మందులు ఎక్కువ కొడితేనే బాగా చెట్లు యూరియా అన్నీ వేసి పెంచుతారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవే కడుపులోకి వెళ్ళి కురుపులు, ఇన్ఫెక్షన్లు, ఫీవర్లు, జ్వరాలు, అన్ని రకాలు వస్తుంటాయి కదా. పిల్లలకైతే బాగా స్పీడ్గా వచ్చేస్తుంటాయి, పెద్దవాళ్ళకైతే కొంచెం ఆలస్యంగా వస్తుంటాయి. కానీ మొత్తం మీద అదంతా కూడా కడుపులోకి వెళ్ళిపోతుందండి. యూరియా, పురుగుల మందు అంతా కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని కాయగూరలు అయినా సరే మనం ఉప్పు వేసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలండి. కాయగూరలు కూడా చాలామంది వెంటనే ఇలాగ అడిగేసి అలా వండేస్తుంటారు. అది చాలా మంచిది కాదు కదండి. మీకు అందరికీ తెలుసు కదా. ఎఫెక్ట్ ఎక్కువ చిన్నపిల్లల మీద ఎక్కువ చూపిస్తుంది, పెద్దవాళ్ళకైతే కొంచెం స్లోగా వస్తుంది. మొత్తం మీద ఎఫెక్ట్ అంటే ఎఫెక్టే కదండి ఏదైనాను. అందుకనే మనం బయట తెచ్చుకున్న అయినా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో తెచ్చుకున్న అయితే ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను ఎప్పుడు కూడా ఇదిగోండి చింతపండు వేసుకున్నాను, ఎండుమిరపకాయలు కూడా శుభ్రంగా, కరివేపాకు కూడా వేపేసుకున్నానండి, చింతపండు వేసుకున్నాను, బెల్లం కూడా వేసుకుంటానండి, ఉప్పు వేసేసాను. అన్నీ వేసుకుని కరివేపాకు పచ్చడి అండి. చాలా సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అయితే ఎంతో బాగుంటుంది. సేమ్ అల్లం పచ్చడిలాగా ఉంటుంది టేస్ట్. చాలా సూపర్గా ఉంటుంది. కరివేపాకు కూరలో చాలామంది తీసి పాడేస్తారు కదండి, పక్క కొంతమంది అయితే తింటారు. అలా తీసి పాడేసే వాళ్ళ కోసం కూడా కంటి చూపు బాగా కనిపిస్తుంది. ఆరోగ్యానికి చాలా మంచిది, రక్తం బాగా పడుతుంది అంటారు కదా. కరివేపాకు తింటే మంచిది అనుకున్న వాళ్ళందరికీ చూసారా బెల్లం పొడి వేస్తున్నానండి నేను. చాలా సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి కరివేపాకు పచ్చడి. స్మెల్ అయితే ఎంతో బాగుందండి. చాలా సూపర్గా ఉంది. స్మెల్ అదిరిపోతుంది. మీకు భోజనాల్లో నంచుకోవచ్చు, ఇడ్లీల్లోకి తినచ్చు, అట్లలోకి తినచ్చు, చపాతీలోకి తినచ్చు, ఏదైనా సరే సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కరివేపాకు పచ్చడి చేసుకోండి.